హాయ్ హలో నేను దీపిక CAD NEST స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. సో ఈ వీడియోలో మీకు ఫ్రీజ్ పెయిన్స్ అంటే ఏమి, ఫ్రీజ్ పెయిన్స్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ అనే దాన్ని చూపిస్తాను. అండ్ దెన్ యూ క్యాన్ ఈవెన్ ప్రొటెక్ట్ షీట్, అంటే మీరు కాన్ఫిడెన్షియల్ డేటాస్ ఉంది ఎక్సెల్లో ఓరనా మీరు ఎడిట్ చేయకూడదు అంటే మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా యాడ్ ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి వ్యూలో ఫ్రీజ్ పెయిన్స్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాగ్ కింద వస్తాను కదా, ఈ 2600 ఏమి అమౌంట్ అంటే పైన పోయి చూస్తే హెడ్డింగ్లో తెలుస్తుంది డి అనేసి, బట్ వన్స్ మీరు కింద డ్రాగ్ చేసినారంటే ఈ అమౌంట్ ఏమి అనేది తెలిసేలే. లైక్ వైజ్ ఆరిజెంటల్గా డ్రాగ్ చేస్తున్నాను, ఈ అమౌంట్ ఎవరిది, ఎంప్లాయీ నేమ్ ఎవరిది అనేది తెలిసలేదు. సో ఈ మాదిరి ఉండగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇది మెయిన్ హెడ్డింగ్ అండ్ దెన్ ఇది మెయిన్ హెడ్డింగ్ కామన్గా ఇక్కడ కజర్ పెట్టేసి మీరు ఫ్రీజ్ పెయిన్స్ చేస్తే ఏమవుతుంది, మీరు కింద డ్రాగ్ చేస్తే వాల్యూస్ ఇప్పుడు ఇది 2200 ఏమది డిఏ తెలుస్తుంది. లైక్ వైజ్ ఆరిజెంటల్గా డ్రాగ్ చేస్తాను నేను, ఇది కన్వేయన్స్ ఎవరిది అమౌంట్ దీక్షాది. సో ఈ మాదిరి ఏమవుతుంది, ఫస్ట్ 2 కాలమ్స్ అండ్ ఫస్ట్ 2 రోస్ని మీరు ఇది కజర్ పెడితే ఫ్రీజ్ చేయము. ఈ ఫ్రీజ్ని రిమూవ్ చేయాలి అంటే ఫ్రీజ్ పెయిన్స్లోనే పోయి అన్ఫ్రీజ్ పెయిన్స్ చేస్తే మీరు ఎట్లా కావాలంటే డ్రాగ్ చేసాము, అది ఫ్రీజ్ అయిందిలే. ఫ్రీజ్ అంటే ఈ టాప్ రో ಮತ್ತು టాప్ కాలమ్స్ అన్నీ ఏమవుతుంది స్టక్ ఉంటుంది, డ్రాగ్ చేస్తే ఆ 2 కాలమ్స్ కామన్గా అక్కడే ఉండేస్తుంది, దట్ ఈస్ ఫ్రీజ్ పెయిన్స్ అనేసి. ఓకే, అన్ఫ్రీజ్ కావాలంటే ఇట్లా పోయి అన్ఫ్రీజ్ చేసాం. ఇక్కడే ఫ్రీజ్ టాప్ రో అంటే టాప్ రో మట్టం ఫ్రీజ్ అంటే ఓన్లీ ద హెడ్డింగ్, అగైన్ అన్ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ ఫస్ట్ కాలం అంటే కాలం మట్టం ఫ్రీజ్ అయి ఉంటుంది, హారిజాంటల్గా డ్రాగ్ చేస్తే కాలం మట్టం డ్రాగ్ అయి ఉంటుంది, దిస్ ఈస్ ఫస్ట్ కాలం కదా. సో ఇన్ బిట్వీన్ నేను ఫ్రీజ్ చేయాలి అంటే యాడ్ కావాలనో ఆడ కజర్ పెట్టేస్తారు, ఫ్రీజ్ పెయిన్స్లో పోయి ఫ్రీజ్ పెయిన్స్ కాలమ్స్ రోస్ అన్నీ మీరు ఫ్రీజ్ చేసుకుంటే యూస్ఫుల్. వెన్ యూ హ్యావ్ లార్జ్ డేటాస్ ఉండగా ఇది లిండా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అన్ఫ్రీజ్ చేయాలి అంటే ఇక్కడ అన్ఫ్రీజ్ చేసుకోవచ్చము. వెరాజ్ ప్రొటెక్ట్ షీట్ చెప్తుంది కదా, ప్రొటెక్ట్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్ఫిడెన్షియల్ డేటా, వేరే ఏదైనా ఎంప్లాయీస్ వచ్చి దీన్ని ఎడిట్ చేయకూడదు అంటే యూ క్యాన్ గివ్ లైక్ ఏమి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చము. ప్రొటెక్ట్ షీట్ పోయి పాస్వర్డ్ 123 ఓకే, రీఎంటర్ పాస్వర్డ్ 123 ఓకే. సో సపోజ్ నేను ఏమైనా ఎడిట్ చేసేకపోతే ఏమని వార్నింగ్ వస్తుంది, ద సెల్ ఆర్ చార్ట్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ దేర్ ఫోర్ రీడ్ ఓన్లీ. సో ఏం చేయాలి అంటే ఇట్ ఈస్ దేర్ ఓన్లీ టు రీడ్ ఓన్లీ, సో యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్ అనేది వార్నింగ్ వస్తుంది. అనే కదే చెప్తుంది, టు మాడిఫై ఎ ప్రొటెక్టెడ్ సెల్ ఆర్ చార్ట్ ఫస్ట్ రిమూవ్ ప్రొటెక్షన్ యూజింగ్ అన్ప్రొటెక్ట్ షీట్ కమాండ్. ఇక్కడ ఉంటుందంటే రివ్యూ ట్యాబ్లా యూ క్యాన్ అన్ప్రొటెక్ట్ అనేది చూపిస్తుంది. సో అదే మాదిరి మీరు రివ్యూకి పోతారు, అన్ప్రొటెక్ట్ షీట్లో పోయి 123 ఓకే ఇస్తే యూ క్యాన్ ఎడిట్. సో ఇది మీకు లిండా యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు మీరు కాన్ఫిడెన్షియల్ డేటాస్ ఉంది ఒకరు ఎడిట్ చేయకూడదు, చేంజెస్ అవ్వకూడదు అంటే యూ క్యాన్ యూజ్ దిస్ ఆప్షన్. సో రివ్యూలో ఫ్రీజ్ పెయిన్స్ అండ్ ప్రొటెక్ట్ షీట్ని ఈ వీడియోలో వేసినాను. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.